శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణి అమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 16, ఓవి 141 నుంచి 150వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దాశరథి శతకము నుండి శ్రీరామస్తుతి. కరెంటు లేదు, కొవ్వొత్తు వెలుగులో ఈ కార్యక్రమం చేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మన్నించగలరు. సిరులిడ సీత సిరులిడ సీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తి, సోదరుడు సుమిత్ర సూతి దురితంబుల మానుప, రామనామమున్ కరుణదలిర్ప, మానవులగావగ పన్నిన వజ్రపంజరోత్కరము కదా. భవన్ మహిమా దశరథి కరుణాపయోనిధి. ఓం శ్రీ సాయిరామ్. ఆత్మ ఎవరికి లభిస్తుంది? ఎటువంటి పరిస్థితుల్లో లభిస్తుంది? ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం లేదా అద్వైత జ్ఞానం ఎలా లభిస్తుంది అనేది అనంతంగా వివరిస్తున్నారు. ఆ మహానుభావుడు బాబా అనుగ్రహంతో అనంతంగా వివరించారు. కానీ చదవడానికి, చెప్పడానికి నాకు మాత్రం భయం వేస్తూనే ఉంది. ఆ భయం ఇంకా నడుస్తూనే ఉంది. ఎక్కడ ఏ ఓవి వచ్చి పడుతుందో, ఆ ఓవి భావం నా మనసుకు స్ఫురిస్తుందో స్ఫురించదో, లేదా చెప్పింది చెప్పి విసిగిస్తున్నానేమో, అనేక భావాలు మనసును కమ్ముకుంటున్నాయి. అయినా బాబా అనుగ్రహంతో మొదట పారాయణ. శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసే వారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై, అస్థిరులై, అశాంతితో అలమటించే వారి మనసు ఏకాగ్రం కాదు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది. దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులైన గురుచరణాలలో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరుకోనంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. జిజ్ఞాసుల తపస్సును కని ఆత్మకు స్వయం దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాదులను, అభేద భావానుసంధానాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖంగా లభిస్తుంది. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం వినా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. అనుమానం మరియు యుక్తి ప్రభావం ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవటానికి. మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం, లేదా అది అసంభవం. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మయని తెలుసుకుని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడొక్కడే అభేదాత్మ. ఓం శ్రీ సాయిరామ్. పారాయణం ముగిసింది. విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానిని అనుసంధానం చేసే వారిని ఆత్మ అనుగ్రహిస్తుంది. శ్రవణాది సమయాలలో ఎప్పుడు శ్రవణం చేస్తాం?
ఏదైనా సత్సంగం చేస్తూ ఉంటే శ్రవణం చేస్తాం, లేదా మంచి సంకీర్తనలు ఏమైనా నచ్చినవి ఉంటే వాటిని శ్రవణం చేస్తాం. ఈ శ్రవణం చేసే సమయంలో ఆత్మను నేనే అన్న అభేద దృష్టి కలిగి దానిని అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది అన్నారు. ఇక్కడే మనకు మళ్ళా ప్రాక్టికల్గా మనం దాని గురించి కొద్దిగా లోతుగా ఆలోచించకపోతే ఆత్మన్ నేనే అహం బ్రహ్మాస్మి ఆత్మన్ నేనే అన్నా అహం బ్రహ్మాస్మి అన్నా ఒకటే. ఇలా అనుకోమంటున్నారు. సరే, శ్రవణం చేసేటప్పుడు ఆత్మన్ నేనే అహం బ్రహ్మాస్మి అనుకుంటాం. అసలు ఆత్మ అంటే ఏంటి అని తెలియకుండా ఆత్మన్ నేనే అనుకుంటే లాభం లేదు, మళ్ళీ మొదటికి రావాల్సిందే. ఆత్మ అంటే ఏమిటో కొంతవరకైనా నువ్వు తెలుసుకోవాలి. అది విచారణ ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, లేదా గురువు అనుగ్రహం వల్ల కానీ. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ లక్షణాలు మనం తెలుసుకోగలం. మహాత్ముల దయ వలన వారు ఆత్మను దర్శించి ఆత్మ యొక్క లక్షణాన్ని మనకు తెలియచెప్పారు. ఏమన్నారు? అది స్వప్రకాశం, అంటే దాన్ని ఎవరూ వెలిగించరు, అది వెలుగుతూ ఉంటుంది, స్వయంగా వెలుగుతుంది, స్వయంభూ. అలాగే అది చైతన్య స్వరూపం, అంటే అది కదలిక కలిగింది, కదిలించగలిగింది. చైతన్య స్వరూపం అంటే అది ఎప్పుడు ఉత్తేజంగా ఉంటుంది, చైతన్యంగా ఉంటుంది. అక్షయం, అది నశించనటువంటిది, అంటే ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. అది శక్తి స్వరూపం, అది చాలా శక్తితో కూడినటువంటిది, దానికి ఎక్కడా బలహీనత అనేది లేదు, బలహీనం అనేది లేదు. చాలా శక్తి, అనంతమైన శక్తి, విశ్వం మొత్తాన్ని నడిపించగలిగినంత శక్తి దాని లక్షణం. అలాగే ఇది ఆనంద స్వరూపం, అంటే దాని స్వరూపమే ఆనందం, అది ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. దాంట్లో విషాదం అనే మాటకు అసలు తావే లేదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, ఎప్పుడూ నశించనిది. అది అంతటా వ్యాపించి ఉంది. ఏ విధంగా సూర్యప్రకాశం అంతటా వ్యాపించి ఉందో అలాగే వ్యాపించి ఉంది. ఆ విధంగానే అది సూక్ష్మమైనది, కంటికి కనిపించనిది. అలాగే అది స్థూలమైనది, కంటికి కనిపించేది కూడా అదే. అలాగే అది అన్నిట్లో నిండి ఉంది, అన్నీ అదే అయి ఉంది. ఇలా దాని లక్షణాలను చాలా చక్కగా చెప్పారు. దాన్ని విచారించి ఆ లక్షణాలతో కూడిన ఆత్మను నేను అని అనుకోవడానికి కూడా కొద్దిపాటి జ్ఞానం కావాలి మళ్ళీ. కాబట్టి ఆ లక్షణాలన్నీ నువ్వే అయినప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉంటుందంటే అన్నీ నువ్వే అయ్యావు, కాబట్టి నీకు కావలసింది ఏమీ లేదు. ఎందుకని అన్నీ నువ్వే. నిన్ను నువ్వు కోరుకోవు కదా, నీ శరీరాన్ని నువ్వు కోరుకుంటావా? నీ శరీరాన్ని నువ్వు కోరుకోవు కనుక శరీరంలో ఉన్న ప్రతి భాగము నీవే, వేరు కాదు. వేరైనప్పుడు కోరుకుంటున్నాం, వేరనే భావంతో కోరుకుంటున్నాం. కనుక అన్నీ నీవే అని తెలిసినప్పుడు కోరుకోదగింది ఇంకేది ఉండదు. అంతటా నీవే ఉన్నావు, అన్నీ నీవే అయి ఉన్నావు, అయిపోయింది. అలాగే నీ స్వరూపం ఆనంద స్వరూపం, కాబట్టి నువ్వు బయట ఎక్కడో దేని ద్వారానో ఆనందాన్ని కొని తెచ్చుకోవాలనే అవసరం నీకు లేదు. నువ్వే ఆనంద స్వరూపుడివి, నీవు జ్ఞానస్వరూపుడివి, కనుక నీకు అజ్ఞానం లేదు. అజ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే నీ యొక్క స్వస్వరూపాన్ని, నీ యొక్క అద్భుత లక్షణాలని మర్చిపోవడం, కోల్పోవడం. కాబట్టి బలహీనుడు అయిపోయి దేహాన్ని నేననే బలహీనతో, భయంతో జీవిస్తూ ఉన్నావు. కనుక నీవు జ్ఞానస్వరూపుడివి, నీవు తేజస్వరూపుడివి, నీవు శక్తి స్వరూపుడివి, నీవి అనంతుడివి. ఇలాంటి లక్షణాలు అన్నీ నాకున్నాయనుకుంటే ఇంకేంటండి, ఆ మనిషి ఆ జీవుడు ఎంత ధైర్యంగా ఉంటాడండి. అలా నువ్వు ఆత్మలక్షణాలు తెలుసుకొని ఆ లక్షణాల యొక్క భావము, వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఆ లక్షణాలతో నువ్వు జీవించగలగాలి. ఆ లక్షణాలతో నువ్వు జీవించగలగాలి, ఆ లక్షణాలను నువ్వు భావించగలగాలి. అయిపోయింది. ఆత్మలక్షణాలు అన్నిటినీ నువ్వే అనుకుంటే ఇంక నీ దగ్గర అజ్ఞానం ఎక్కడుంది? నీకు ఇంకా బాధ ఏముంది, దుఃఖం ఏముంది, భయం ఏముంది, కావలసింది ఏముంది, కోరిక ఏముంది? ఏమి లేవు, అన్నీ పోయినాయి. కాబట్టి ఆత్మలక్షణాలు తెలుసుకొని ఆ ఆత్మ నేను అనాలి.
ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో అలమటించే వారి మనసు ఏకాగ్రం కాదు. ఎల్లప్పుడూ దురాచారాలు, చెడ్డ గుణాలు, చెడ్డ అలవాట్లు, తాగుడు, జూదం, ఇంకా కొన్ని చెప్పకూడని పదాలు అలా జీవించటం, కోపంతో జీవించటం, చాడీలు చెబుతూ జీవించటం, ఇతరులను విమర్శిస్తూ జీవించటం, అహంకారంతో జీవించటం, స్వార్థంతో జీవించటం, దోచుకోవడం, మోసం చేయడం, ఇలా ఉన్న లక్షణాలన్నింటినీ దురాచారాలు అంటారు. వాటి యందు ఆసక్తులై అస్థిరులై ఎవరైతే ఇలా దురాచారాల్లో ఉంటారో వాడి మనసు ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. తప్పు చేయకుండా జీవించలేడు, ఎందుకని బలహీనుడు. తప్పు చేసిన తర్వాత భయపడకుండా జీవించలేడు, కాబట్టి భయపడేవాడి దగ్గర స్థిరత్వం ఉండదు, మనశ్శాంతి ఉండదు. కనుక ఎవడు తప్పు చేస్తాడో వాడే భయపడతాడు, ఎవడు భయపడతాడో వాడే అస్థిరుడిగా ఉంటాడు, అశాంతితో ఉంటాడు. కనుక నీ భయానికి, నీ అశాంతికి కారణం అజ్ఞానం ప్లస్ అశాంతి. అశాంతికి కారణం తప్పు పనులు చేయడం. తప్పు పనులు చేయకుండా ఉంటే ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉంటే మనసు నిశ్చలంగా ఉంటుంది. మనసు నిశ్చలంగా ఉంటే ఆత్మజ్ఞానం సులభం. కనుక అస్థిరులై అశాంతితో అలమటించే వారి మనసు ఏకాగ్రం కాదు. ఏకాగ్రం కాని మనసు ఆత్మజ్ఞానాన్ని పట్టుకోలేదు. ఏకాగ్రం ఏకాగ్రం ఏకాగ్రం, కాన్సన్ట్రేషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆత్మజ్ఞానం లభిస్తుంది. కనుక నీకు ఆత్మజ్ఞానం అర్థం కావట్లేదు, భక్తి అవ్వట్లేదు అంటే నీ కాన్సన్ట్రేషన్ లేదు, నీ మనసు ఎక్కడికెక్కడికో పోతుంది, నీకేవో కోరికలు ఉన్నాయి, నువ్వు బలహీనంగా ఉన్నావు. అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ఒకవేళ జ్ఞానులైన, జ్ఞాని వేరు ఆత్మజ్ఞానం వేరు ఇక్కడ చెప్పేశాడు. అటువంటి వారు జ్ఞానులైన ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. జ్ఞానం అంటే ఏంటి? శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ శాస్త్రాల్లో పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని చెబుతూ ఉంటారే వాళ్ళు జ్ఞానులు. మరి ఆత్మజ్ఞానులు అంటే ఆత్మను తెలుసుకున్నటువంటి వారు. ఇందాక చెప్పినటువంటి శాశ్వతమైన ఆత్మను, అనంతమైన ఆత్మను, ఆనంద స్వరూపమైన ఆత్మను, చైతన్య స్వరూపమైన ఆత్మను, అఖండమైన జ్యోతి స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. కనుక జ్ఞాని వేరు, ఆత్మజ్ఞానం వేరు. కనుక జ్ఞాని శాస్త్రాల్లో ఉన్న విషయాలన్నింటినీ తెలుసుకొని ఇప్పుడు చాలామంది టీవీలో చెప్తుంటారు, అద్భుతంగా చెప్తూ ఉంటారు. వారందరూ జ్ఞానులే, కానీ వారు ఆత్మజ్ఞానం పొందారా లేదా అనేది మనకు తెలియదు. అది తెలుసుకోవడానికి ఏంటయ్యా ఉదాహరణ అంటే, వారికి అహంకారం లేకుండా, ఎవరిని విమర్శించకుండా, ఎవరితోటి ఛాలెంజ్లు కాయకుండా, చక్కగా వినమ్రులై, నమ్రతతో, అహంకార రహితులై, నిరాడంబరులై, ఆడంబరాలు లేకుండా, లోకకీర్తి కోసం పాకులాడకుండా, వేషధారణ, బంగారం, రకరకాల వాటిని ధరించి వారికి వచ్చిన బిరుదులు వాటన్నిటిని 10 మందికి చూపించుకుంటూ వాటి గురించి చెప్పుకుంటూ తిరిగే బలహీనత లేకుండా, బాబాలాగా నిరాడంబరులై, ప్రపంచ విషయాల్లో నిరాసక్తులై, ఎవరి కీర్తి ప్రతిష్ట, ఎవరు పొగడ్తల కోసం పాకులాడకుండా, లోకకీర్తి ప్రతిష్టల కోసం పాకులాడకుండా, తన మానాన తన పని తను చేసుకుంటూ జీవిస్తూ నిస్వార్థంగా 10 మందికి సేవ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని మనం గుర్తించవచ్చు. లేదా ఆత్మజ్ఞానాన్ని అమ్ముకుంటూ, డబ్బులు తీసుకుంటూ, ఆ డబ్బులతో తమ జీవితాన్ని పోషించుకుంటూ, వాటితోటే ఆత్మజ్ఞానాన్ని అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో ఇంకా కీర్తి ప్రతిష్టలతో పాటు ఆస్తులు అంతస్తులు పెంచుకుంటూ, సుఖాలు అనుభవిస్తూ, భోగాలు అనుభవిస్తూ, చక్కటి లగ్జరీ లైఫ్ వీళ్ళు కూడా ఆత్మజ్ఞానులు కాదు అని చెప్పవచ్చు. ఆత్మజ్ఞాని లౌకిక వ్యవహారాలని వేటిని కూడా స్వీకరించడు, వాటిల్లో ఉండడు. వాటి ద్వారా తాను ప్రజలకు దగ్గర కావాలని చూడు, ప్రజల ద్వారా గౌరవించబడాలని చూడు. ఆత్మజ్ఞాని ఆత్మానందంలో ఉంటాడు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అతని దగ్గర ఉంది కాబట్టి ఇంక ఏ దాన్ని అతను ఆశించడు. అతనికి ధనంతో జీవించాల్సిన అవసరం లేదు, ఇంద్రియ సుఖాల కోసం జీవించాల్సిన అవసరం లేదు. వీటన్నిటికన్నా గొప్పదైన ఆత్మను పొందాడు కాబట్టి ఆ రామకృష్ణ పరమహంసలాగా, రమణ మహర్షిలాగా, బాబా గారిలాగా, యోగి వేమనలాగా నిరాడంబరులై, నిరాసక్తులై ఉంటారు తప్ప వేషధారులై అందరిలాగే ధన కనక వస్తువాహనాలతో ఊరేగరు. అటువంటి వాళ్ళు ఆత్మను పొందలేదని నిర్భయంగా చెప్పొచ్చు. శృతి స్మృతి ప్రతిపాదితమైన యోగ్యమైన కర్మలను చేస్తూ
అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తులై ఉండే వారికి ఆత్మ అంకితమైపోతుంది. వేదాలలో చెప్పబడింది, ధర్మశాస్త్రంలో చెప్పబడింది, పురాణాల్లో చెప్పబడిన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఏవి చెయ్యాలో అవి మాత్రమే చేస్తూ ఏవి చేయకూడదు అవి ఏమాత్రం కూడా వాటి జోలికి వెళ్లకుండా ఖచ్చితంగా ధర్మరాజులాగా, రామచంద్రమూర్తిలాగా, మహాత్మా గాంధీలాగా చక్కటి వైరాగ్య జీవితము, నిరాసక్త జీవితము, త్యాగపూరితమైన జీవితము, నిరహంకార జీవితము ఎవరైతే జీవిస్తారో వారికి ఏకాగ్ర చిత్తం కూడా వారికి లభిస్తుంది కనుక వారికి ఆత్మ అంకితమైపోతుంది అంటున్నాడు. దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులని గురుచరణాల్లో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. చెడ్డ గుణాల యందు విముఖులై ప్రాణం పోయినా చెడ్డ గుణాన్ని ఆచరించకుండా, ప్రాణం పోయినా తప్పు చేయకుండా, అవసరమైతే ప్రాణమైనా విడిచిపెడతారు తప్ప తప్పు చెయ్యరు. అది ఆత్మను పట్టుకోవడానికి ఉండాల్సిన లక్షణం. గురువుల చరణాల యందు వినమ్రత కలిగి, శ్రద్ధ కలిగి, భయభక్తులతో గురుసేవలు చేస్తే, నిష్ఫలాపేక్ష లేకుండా గురుసేవ చేస్తూ, సామాజిక సేవ చేస్తూ, ఎటువంటి ఫలితం ఆశించకుండా నిష్కామకర్మ చేస్తారో వారికి ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయ సుఖాలలోని కోరికలు తీరనంత వరకు, కేవలం ఆత్మనే కోరుకోనంత వరకు, సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మారాముడు దుర్లభం. నీకైతే దేని మీదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ తీరాల్సిందే. కోరికలు తీర్చుకోమన్నారు కాబట్టి జీవితాంతం నీ కోరికలు తీర్చుకుంటూనే కూర్చుంటావంటే ఆ కోరికల్లోనే నీ ప్రాణం పోతుంది. వచ్చే జన్మలో కూడా కోరికలతోటే పుడతావు, లేదా విచ్చలవిడి కోరికలు అనుభవించినందుకు వచ్చే జన్మలో ఏ జంతువుగానో పుట్టవచ్చు. విచ్చలవిడిగా కోరికలు అనుభవించేటువంటి వాళ్లకు మరు జన్మలో ఒక జంతు జన్మ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జంతువులకు ఏ వావి వరుస ఉండదు, ఏ విషయంలో కూడా వాటికి కంట్రోలింగ్ లేదు. కాబట్టి విచ్చలవిడిగా ఇంద్రియ సుఖాల వెంట పరిగెట్టే వాళ్ళు జంతువుగా పుట్టే అవకాశం ఉంటుంది. కోరికలు తీరనంత వరకు, కానీ కోరికలు తీర్చుకుంటూ పోతాను, అన్ని కోరికలు తీరాక వస్తా అంటే కుదరదు. అసలు కోరికలు ఏంటి, వాటి వల్ల మనకి ఏమొస్తుంది, వాటి వల్ల మనకు ఈ శాంత అవి నిజమైన ఆనందాన్ని ఇస్తాయా, ఏది నిజమైన ఆనందం ఇస్తుంది, ఇలా విచారణ చేసి కోరికలను వదిలేయడమే ఉత్తమం తప్ప కోరికలన్నీ తీర్చుకోవడం ఎవరి వల్ల కాదు. ఒక కోరిక అయితే 100 కోరికలు వస్తాయి. కేవలం ఆత్మనే కోరనంత వరకు, నాకు ఆత్మ కావాలి, నాకు బాబా కావాలి, బాబా పాదసేవ కావాలి, బాబా పదధ్యానం కావాలి, బాబా నామస్మరణ కావాలి, బాబా సంకీర్తన కావాలి, బాబా సేవ కావాలి, ఆత్మ కావాలి, ఆత్మ కావాలి, ఇలా అనుకున్న వాడికి ప్రపంచం అంతా కూడా తొలగిపోతుంది. ఒక్కటే ఉంటుంది. ఒక్కటి ఉన్న చోట ఏకాగ్రత ఉంటుంది. ఏకాగ్రత ఉన్న చోట ఆత్మ ప్రాప్తిస్తుంది. సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు, నీ మనసులో ఉన్న మంచి చెడు అన్నీ అయిపోవాలండి. అది సాధించాలి, ఇది సాధించాలి అని గోల్స్ కూడా ఏం లేవు. గోల్స్ పెట్టుకొని లక్ష్యాలు పెట్టుకొని పోయినా కానీ అది కూడా ప్రపంచమే. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా దీనికి పనికిరారు. అది ఎంత ఉన్నతమైనా సరే ఆత్మను పొందాలనుకున్నవాడు ఆత్మను మాత్రమే కోరుకోవాలి. ఆత్మారాముడు దుర్లభం. ఈ విధమైన లక్షణాలు లేని వారికి ఆత్మారాముడు దొరకడు. ఆత్మని రాముడు అని పిలుస్తారు. రామచంద్రమూర్తికి ఆ నామం పెట్టడానికి కారణం ఆయనను చూడగానే అందరికీ బ్రహ్మానందం కలిగింది. ఆనందం ఈజ్ ఈక్వల్ టు రాముడు, రాముడు ఈజ్ ఈక్వల్ టు ఆనందం. అందుకనే ఆయన రాముడు అని పేరు పెట్టారు. జిజ్ఞాసుల తపస్సును కని ఆత్మకు స్వయం దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటన చేస్తుంది. కానీ ఇది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు. ఎవరైతే ఆత్మను పొందాలి, ఆత్మను పొందాలి, ఆత్మను పొందాలనే జిజ్ఞాసువులు ఉంటారో, ముముక్షువులు ఉంటారో, నిరంతరం దానికోసం తప్పిస్తుంటారో, శ్రమిస్తుంటారో, ప్రపంచ విషయాలన్నింటినీ వదిలేసి నిరాసక్తులై, వైరాగ్యమూర్తులై, త్యాగధనులై దానికోసమే నిరంతరం తప్పిస్తూ ఉంటారో అటువంటి వారి మీద దయ కలిగి ఆత్మ స్వయం ప్రకటమవుతుంది. ఆత్మ మనని పరీక్షిస్తుంది అన్ని రకాలుగా. ఆ పరీక్షలన్నింటిలో మనం నెగ్గినప్పుడు అప్పుడు అది స్వయం ప్రకటమవుతుంది. అంటే ఆత్మ తనకు తానుగా ప్రకటన అవ్వాలంటేనే అవుతుంది తప్ప మనం ఎంత కష్టపడ్డా కాదు. కాబట్టి దాన్ని మనం మెప్పించాలి అంటే ఈ పైన చెప్పిన గుణాలన్నింటినీ మనం తూచా తప్పకుండా ఆచరించాలి. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాదులను, అభేద భావాను సంధానాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖంగా లభిస్తుంది. ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణం జాగ్రత్తగా శ్రవణం చేయాలి. ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేయాలి, భగవతత్వాన్ని శ్రవణం చేయాలి.
అన్ని చక్కగా శ్రవణం చేయాలి. వివేకంతో శ్రవణం చేసిన దాంట్లో మనకు పనికొచ్చేదాన్ని తీసుకోవాలి. చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏం వదిలేయాలో అవి వదిలేయాలి, ఏం చేయాలో అవి చెయ్యాలి. అలాగే అభేద భావానుసంధానాన్ని, భేదభావం లేకుండా, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మొదటి నుంచి సచ్చరితలో చెప్పబడుతుంది ఏంటంటే అభేద జ్ఞానం, అభేద జ్ఞానం. ఎప్పుడు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, దేవతల్లోనే అభేద భావాన్ని చూసేవాడు ఎప్పుడు కూడా అభేద జ్ఞానాన్ని పొందలేడు. దేవతలు, మనుషులు, ప్రపంచం, చరాచర జీవకోటి అందట్లో ఉన్నది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ అనే జ్ఞానం పొందేంత వరకు కూడా అభేద జ్ఞానం రాదు. అభేద జ్ఞానం రాని వాడికి మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేని వాడికి ఆత్మజ్ఞానం పొందలేడు. ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం వినా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి. ప్రపంచమంతా అజ్ఞానం. బాబా చెప్పాడు, ప్రపంచమంతా మాయచే కప్పబడి ఉంది. మాయ ఈజ్వల్ అజ్ఞానం. కనుక ఈ ప్రపంచం ఇంతగా విస్తరించడానికి కారణం అజ్ఞానమే. మనం చాలా గొప్ప టెక్నాలజీ సంపాదించుకున్నాం, సైన్స్ చాలా గొప్పగా సాధించాం అని చెప్పి మనం మురిసిపోతుంటాం. కానీ ఇదంతా అజ్ఞానంలో నుంచే పుట్టింది. అదేంటండి, ఎంతో జ్ఞానంతో కష్టపడి ఇవన్నీ సాధించారు కదా. ఎస్, ఇదంతా భౌతిక జ్ఞానం. భౌతిక జ్ఞానం నేను ఎప్పుడు కూడా ప్రపంచంలోనే ఉంచుతుంది, ప్రపంచంలోనే నడిపిస్తుంది, ప్రపంచంలో ఉంటూనే ప్రపంచ విషయవాసంలోనే నిన్ను తీసుకెళ్తుంది తప్ప ఈ ప్రపంచానికి మూల కారణమైన, శాశ్వతమైన, అనంతమైన, ఆనంద స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అది నిన్ను చూడనివ్వదు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా సెల్ ఫోనే చూస్తున్నాం కాబట్టి, కానీ టీవీనే చూస్తున్నాం కానీ పరబ్రహ్మం చూసే అవకాశం లేదు. ఎందుకంటే అవి అంత బాగున్నాయి. అంత బాగా మన ముందు విలయతాండం చేస్తుంది అజ్ఞానం, విలయతాండం చేస్తుంది మాయ. కాబట్టి ఈ ప్రపంచ విషయాల్లో వస్తు ప్రపంచాన్ని తయారు చేసేవాడు, వాటిని చూసి మురిసేవాడు, వాడుకునేవాడు, ఇవన్నీ కూడా పరమాత్మకు దూరం అవ్వడానికి ఏర్పాటు చేయబడ్డటువంటి మాయ. ఈ మాయలోంచి అజ్ఞానం వచ్చింది. ఈ కలియుగంలో ఇలాగే ఉంటుంది. కలియుగంలో అందరూ కూడా పరమాత్మకు దూరంగా వెళ్తుంటారు, ప్రపంచ విషయాలకు, వస్తువులకు దగ్గరగా వెళ్తుంటారు. ఇది చాలా బాగుంది అనుకుంటారు, చివరికి తెలుస్తుంది ఏది బాగుందో. కనుక ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం. ప్రపంచ వ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే. జ్ఞానం వినా మోక్షానికి వేరే ఆధారం లేదు. ఏమిటి జ్ఞానం? నేను ఆత్మను తెలుసుకోవడం జ్ఞానం, నేను శరీరాన్ని కాదని తెలుసుకోవడం జ్ఞానం. ప్రపంచ విషయాల్లో వస్తువులు ఆనందం ఉందనుకున్నవాడు వెళ్ళండి, కానీ వాటిల్లో ఏం ఆనందం లేదు. మొదట 1 GB, తర్వాత 2 GB, తర్వాత 3 GB, తర్వాత 4 GB, తర్వాత 5 GB, ఇలా ఒకటి మించి ఒకటి కొత్త తయారవుతూనే ఉంటాయి, పాత పడేస్తూనే ఉండాలి. ఈ రోజు కొన్నది ఆహా ఓహో బ్రహ్మాండం అనుకుంటాం, రేపు కొత్తది రాగానే చీచి అనేది పడేస్తాం. ఇంతే మన జీవితం అంతా. ఇది మన మాట మీద, మన మనసు మీద మనకే నిలకడ లేదు, మనకే విశ్వాసం లేదు. అలా ప్రపంచంలో మాయ మన ఆడిస్తుంటే ఆడుకుంటూ పోతున్నాం. ఒకడు ఆడిస్తే ఆడేవాడు ఎప్పుడు పురుషుడు కాదు. పురుషోత్తముడు కావాలంటే వాడు ప్రపంచాన్ని ఆడించాలి. వాడు ప్రపంచాన్ని ఆడించాలంటే వాడు సిద్ధపురుషుడు కావాలి. సిద్ధపురుషుడు కావాలంటే ఆత్మజ్ఞానం పొందాలి. సిద్ధపురుషుడు అంటే సిద్ధులు సంపాదించి నలుగురు చూపించి డబ్బులు సంపాదించడం కాదు. సిద్ధపురుషుడు అంటే ఆత్మను దర్శించిన వాడు. ఆత్మను దర్శించిన వాడు ఎలా ఉంటాడు అంటే ఏమీ ఆశించకుండా ప్రజలకు సేవ చేసేవాడు. నేను ఆత్మను దర్శించానని చెప్పుకుంటూ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బులతో ఆశ్రమాలు కట్టుకొని, ఆ డబ్బులతో కార్లు కొనుక్కొని, ఆ డబ్బులతో లగ్జరీ జీవితం అనుభవించేవాడు ఏం ఆత్మను దర్శించాడు? అనుమానం మరియు యుక్తి ప్రభావం, ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి. యుక్తి, వివేకం, తెలివితేటలు, అనుమానం, ప్రతిదీ అనుమానించాలి. అనుమానించి ఆ తర్వాత దాన్ని నిగ్గుదేల్చాలి, దాంట్లో ఉన్న సత్యాన్ని బయటికి తీయాలి. అప్పుడు శాస్త్ర జ్ఞానం మనకు కలుగుతుంది, నిజమైన శాస్త్ర జ్ఞానం కలుగుతుంది. మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం. రమణ మహర్షి చెప్పినట్టుగా నువ్వు తెలుసుకున్న జ్ఞానం అంతా వదిలేసి, ఎన్నో పుస్తకాలు చదివావు, ఎన్నో పుస్తకాలు రాసావు, ఎన్నో సత్సంగాలు చెప్పావు, ఎన్నో తెలుసుకున్నావు, అన్నీ వదిలేయి. అంటే జ్ఞానం తెలుసుకోవడానికి, పరమాత్మను తెలుసుకోవడానికి ఇవన్నీ తెలుసుకున్నాం, వదిలేయడం ఏంటండి? ఇంత కష్టపడి 10-20 సంవత్సరాల నుంచి కష్టపడి తెలుసుకుంటే ఇవన్నీ వదిలేయమంటారేంటి? అంతే. ఎందుకంటే ఇవేమీ పరమాత్మ కాదు, పరమాత్మను తెలుసుకోవడానికి అవి. పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, పరమాత్మ శక్తిని తెలుసుకోవడానికి. కానీ పరమాత్మను చూడాలంటే ఇవన్నీ ఆటంకం. కాబట్టి ఇవన్నీ వదిలేయి. ఆటో మీద ఇంటి దాకా వస్తాం, ఆటో వేసుకొని లోపలికి వస్తాం అంటే కుదరదు. కాబట్టి ఈ శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, వీటిని వినడం, చదవడం, రాయడం, వీటన్నిటి ఒక ఆటో లాంటివి. అవి వేసుకొని మనం పరమాత్మ దగ్గరికి వస్తాం. వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే అది వదిలేసి వెళ్ళాలి, అంతే. కాబట్టి రమణ మహర్షి గారు చెప్పినట్టుగా నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని అంతా వదిలేస్తే తప్ప దాన్ని దర్శించలేవు, చూడలేవు. ఇది కాస్త తికమకగా ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతుంది. అదే వివేకం.
మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం. మనసులో ఉన్న ప్రపంచం అంతా ప్రపంచానికి సంబంధించిందే. ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగగానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. ఆత్మజ్ఞానం ఒక్కసారి వస్తే సమస్తమైన అజ్ఞానం పోతుంది. సూర్యుడు రాగానే చీకటి అంతా పోతుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుదాం 6 గంటల 5:30 వరకు చీకటి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలా రాగానే ఆయన ఒక్క క్షణంలో పరిగెత్తిపోవాల్సిందే. అలాగే జ్ఞానం రాగానే, ఆత్మజ్ఞానం రాగానే అజ్ఞానం అంతా ఎగిరిపోతుంది. ఇన్నాళ్ళు ఏదైతే మనం చూసి నిజమనుకొని భ్రమించామో అవి అంతా ఉట్టిదే, డొల్లా, ఏమీ లేదు, ఉల్లిపాయ పొట్టు అని తెలిసిపోతుంది జ్ఞానం వచ్చినప్పుడు. అది రానంత వరకు ఆ ఉల్లిపాయ పొట్టే చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే జ్ఞానం యొక్క పరవ్యసనం. ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగగానే సమస్తమైన అజ్ఞానం నశించిపోతుంది. కాదు, పైవి కదా. మహాత్ముడైన పాపాత్ముడైన జీవాత్మయే పరమాత్మని తెలుసుకుని వ్యవహరించేవాడు మహాత్ముడు. అతడు ఒక్కడి అభేదాత్మ. ఈ ఆత్మజ్ఞానం కలగనంత వరకు వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు, వాడు మంచివాడు, ఈయన బాగా సాధించాడు, ఈయన మంచి జ్ఞాని, ఆయన తక్కువ జ్ఞాని, ఈయన పెద్ద జ్ఞాని, లేకపోతే ఇలా రకరకాల భావాలు, మంచి చెడు భావాలన్నీ కూడా భేదభావాల్లోంచి వస్తాయి. కానీ అభేద జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు చెడ్డవాడు మంచివాడు అందరూ ఒకే పరమాత్మకు సంబంధించిన వాళ్ళుగా కనిపిస్తారు. ఒకే పరమాత్మ చెడ్డవాడుగా నటిస్తున్నాడు, చెడ్డవాడుగా కనిపిస్తున్నాడు, ఒకే పరమాత్మ మంచివాడు. 2 పాత్రలు ఆయనే చేస్తున్నాడని తెలుస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు తెలుస్తుంది. బాబా ఆత్మజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎవరు చెడ్డవాళ్ళు కనిపించాల. చెడ్డవాళ్ళు, దుర్మార్గులు అనే మాటే లేదు. ఆయన గురించి చెడుగా చెప్పి, నీచంగా చెప్పి, ఆయనని అనేక రకాల ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ఒకే రకంగా ప్రేమించాడు. ఇంకా రకంగా చెప్పాలంటే మనకంటే ఎక్కువగా ప్రేమించాడు. వాళ్ళని కూడా ఆయన ఆశీర్వదించాడు, అనుగ్రహించాడు, జ్ఞానాన్ని ప్రసాదించాడు. అది ఆత్మజ్ఞానం. మరి మనం అలా ఉన్నామా? అందరినీ సమానంగా చూస్తున్నామా? మనం విమర్శించిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని సమానంగా చూస్తున్నామా? అదొకసారి ఆలోచించుకోవాలి. అభేద జ్ఞానం, ఆత్మజ్ఞానం, అద్వైత జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఇవన్నీ ఒకటే. కనుక ఆ అభేద జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి దుర్మార్గుడు, మంచివాడు ఇద్దరు ఒక్కటే. ఈ స్థితి కలిగినప్పుడే కదా నీకు శాంతి కలిగేది. లేకపోతే నీ మనిషికి ఒక మనిషి నచ్చలేదు అని అనుకో, ఆ మనిషి కనపడగానే నీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆ మనిషి గురించి మాట్లాడగానే నీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, రక్త ప్రసరణ ఎక్కువైతుంది, నీ కోపం వస్తుంది. అతని విషయం ఎత్తవాకండి అంటారు. అయిపోయింది. నీ మనసు నిశ్చలంగా లేదు. నీ హార్ట్ బీట్ కారణం ఏంటి? నీకు ఒకరు నచ్చకపోవడం. ఆ నచ్చకపోవడం నష్టం ఎవరికి జరుగుతుంది? నీకే జరుగుతుంది. కనుక అభేద జ్ఞానం వల్ల నీకే శుభం జరుగుతుంది. అభేద జ్ఞానం కలిగినప్పుడు అందరిలో పరమాత్మను చూస్తాం, అందరినీ ప్రేమిస్తాం. అందరినీ అలా ప్రేమించిన వారే మహాత్ములయ్యారు. మహాత్మా గాంధీ, మదర్ తెరిస్సా, బాబా గారు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఈ మహానుభావులందరూ మహాత్ములు అయ్యారంటే కారణం ఏంటి? మంచి చెడు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించారు, అందరికీ సేవ చేశారు. అక్కడ ఉంటుందండి అమృతం, ప్రేమామృతం. దాన్ని సాధించడానికి ఈ సచరిత్ర పారాయణం, శ్రవణం. ఓం శ్రీ సాయిరాం.